కుంభరాశి వారికి డిసెంబర్ నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే శని జరుగుతోంది. నిజానికి చెప్పాలంటే ఇది ఏలినాటి శని జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాలి. మకర రాశి వారికి కూడా ఏలినాటి శని జరుగుతున్నట్టుగానే, అట్లాగే కుంభరాశి వారికి, మీనరాశి వారికి, ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని జరుగుతోందండి ఖచ్చితంగా. ఇప్పుడు జన్మంలోనే శని జరుగుతోంది. ఈ కుంభరాశి వారికి జన్మంలో శని జరగటం వలన మామూలుగా ఆరోగ్య విషయంలో కొంచెం ఎక్కువ దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. ధన వ్యయం ఎక్కువగా జరిగేటువంటి అవకాశం కూడా, అంటే అనారోగ్యం ద్వారా ధన వ్యయం మనకి ద్వితీయంలో సంచరించే సమయంలో కుటుంబంలోనూ ధనంలోనూ దెబ్బతీసినప్పటికీ ఇక్కడ జన్మంలో సంచరించేటప్పుడు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా దెబ్బతీసేటట్టు అవకాశము ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ జన్మంలో శని వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ద్వితీయంలో రాహు వల్ల కూడా మనకి అనుకూలమైన ఫలితాలు రావండి. కుటుంబంలో కొంచెం ఇబ్బందులు కలిగించే పరిస్థితులు, ధనం ఆదాయం తగ్గేటటువంటి అవకాశము, ఇవి వాటిలో కొంచెం కఠినత్వాలు, ఇవన్నీ కూడా మనకి ద్వితీయ రాహు సూచిస్తూ ఉన్నారు. తృతీయంలో గురువుగా మనం చెప్పుకోవాలి. నిజానికి ఆయన ఉన్నటువంటిది చతుర్థములే కానీ తృతీయంలో చెప్పుకోవాల్సి ఉంది. తృతీయంలో గురువు యొక్క సంచారం కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఎవరి యొక్క సహాయ సహకారాలు అందకుండా ఉంటూ ఉంటాయి. మనకి ఎప్పుడు సహాయపడేటటువంటి వాళ్ళు కూడా మనకు అవసరం లేదు. ఇంతవరకు వాళ్ళ సహాయం మనం ఎప్పుడు పొందలేదు. మనం చాలాసార్లు సహాయం చేస్తున్నాం కూడా. అయినప్పటికీ వారి దగ్గర నుంచి మనకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఎవరి దగ్గర నుంచి అందనటువంటి పరిస్థితి ఈ యొక్క కుంభరాశి వారికి గురువు యొక్క సంచారం తెలుస్తూ ఉన్నది. ఇకపోతే 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారం 6వ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలని మనకి ఇస్తూ ఉంటుంది. ఆ శుభప్రదమైన ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అప్పులు ఏమైనా మనకు కావాలి అప్లై చేసామంటే అవి సకాలానికి మీకు అప్పులు అందుతాయి. మీరు ఏ పని నిమిత్తమైతే రుణం తీసుకుంటున్నారో ఆ పని కోసమే దాన్ని కేటాయించగలుగుతారు. ఆ పనిలో మీరు విజయం సాధించగలుగుతారు. అలాగే కోర్టు వ్యవహారాలు ఏమైనా నడుస్తూ ఉన్నట్టయితే అందులో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మంచి పేరు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొంచెం దెబ్బలు అవి తగలకుండా కూడా గాయాలు అటువంటివి ఏమీ కూడా కావు. ఆరోగ్య విషయంలో చాలా పరిపూర్ణంగా ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతోంది. ఇకపోతే 8వ స్థానంలో అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. ఈ అష్టమ స్థానంలో కేతు సంచారం కూడా మంచి ఫలితాలు ఇవ్వజాలదు. ఏవో దుర్వార్తలు వినటము, పెద్ద దుఃఖం కలగటం మనకే కలగచ్చు, లేకపోతే మన బంధువులకు కలగచ్చు, మన మిత్రులకు కలగచ్చు. పెద్ద దుఃఖం రావటము, అలాగే ధన నష్టము, కలహాలు రావటము, రుణాలు చేయవలసి రావటము, పరాభవం, కొన్ని చోట్ల అవమానాలు పాలవటం, ఈ విధమైనవన్నీ ఫలితాలన్నీ కూడా అష్టమంలో కేతు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నది. ఇంకా బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 9, 10 స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ఈయన వక్రగతిలో ఉండి నిజానికి ఈయన దశమ స్థానంలో వక్రించి ఉన్నారు. దశమ స్థానంలో వక్రించి ఉన్న కారణంగా 9వ స్థాన ఫలితాలను మనం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు రావండి. మీకు రావాల్సినటువంటి అనుభవించవలసినటువంటి మంచివన్నీ కూడా మీకు దక్కకుండా జరుగుతూ ఉంటుంది. ఈ 9వ స్థానంలో బుధుని యొక్క సంచారం తర్వాత వక్రగతి వీడి రెండు రాశుల్లో సంచారం, అంటే 2 రాశుల్లో సంచారం కాదు, వక్రగతి. కాబట్టి ఇక్కడ మీకు చెప్పుకోవాల్సి వస్తే ఏమవుతుందంటే మీకు దశమ స్థానంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఆ వక్రగతి వీడిన తర్వాత రుజు మార్గంలో ప్రవేశించింది. ఒక 14 కదా, ఒక 7 రోజుల పాటు మనకి ఇక్కడ దశమ స్థానంలో జరుగుతోందండి. దశమ స్థానంలో ఆ వారం రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో లాభం రావటం, అలాగే ఉద్యోగం అయినట్టయితే అక్కడ మీకు ఏదో మంచి మాట రావటం, మంచి చక్కటిగా బాగా పనిచేయటం, లేకపోతే ఇంక్రిమెంట్ కలవటము, లేకపోతే ఏవో ఉంటాయి కదండి, అక్కడ ఉండే బెనిఫిట్స్ అక్కడ ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా మీకు ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా అక్కడ కూడా మీకు మంచి ఫలితాలన్నీ ఏర్పడతాయి. ఇక్కడ దశమ స్థానంలో కూడా బుధుని యొక్క సంచారం వ్యాపారంతో, ఒకవేళ ప్రైవేట్ వ్యాపారం, సొంత వ్యాపారం చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. 10,
నవమ దశమ స్థానాలు 2 స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతుందండి. 10, 11 స్థానాలు రెండింటిలోనూ కూడా రవి యొక్క సంచారం మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కానివ్వండి, ఆదాయ విషయంలో కానివ్వండి, మీకు ఒక పవర్ 10వ స్థానంలో రవి ఉన్నాడంటే చాలా మీ ఒక రాజ్యాధికారం అంటే మీ పెత్తనం అక్కడ మీ పనిచేసేటటువంటి ఆర్గనైజేషన్లో మీరు ఒక మంచి పట్టుత్వం కలిగి ఉండటం, పట్టు కలిగి ఉండటం ఇత్యాదివన్నీ కూడా మీకు మంచి పేరు రావటము, ఉద్యోగం దగ్గర కానీ వ్యాపారం దగ్గర కానీ లాభాలు రావడం ఇత్యాదివన్నీ కూడా మనకి 10, 11 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రవి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారం వ్యయ స్థానంలో కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుందండి. అక్కడ మీకు విదేశీయానానికి వెళ్ళేటటువంటి వాళ్ళు, అలాగే షేర్ మార్కెట్లో, ఎందుకంటే నిజానికి వ్యయస్థానంలో గోచార రీత్యా వ్యయస్థానంలో యోగించేటటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది ఒక్క శుక్రుడు మాత్రమే. ఆ శుక్రుడు మీకు ఇక్కడ ఈ కుంభరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ మీకు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, ఏదైనా ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, ఈ సినిమా రంగంలోనూ, ఈ టీవీ రంగంలోనూ, ఈ సోషల్ మీడియాలోనూ ఉండేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ శుక్ర భగవానుడి ద్వారా కనబడుతూ ఉంటాయి. అలాగే లలిత కళల్లో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు, వృత్తిగానో ప్రవృత్తిగానో స్వీకరించినటువంటి వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ శుక్ర భగవానుడి వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కుంభరాశి వారికి చెప్పుకోవాలి. అనుకూల ప్రతికూలతలు మామూలే. దీని గురించి ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే. జాతక ఫలితాలు అయితేనే మన పరిగణలో తీసుకోవాలి. వీటి యొక్క ప్రభావం లేదని కాదని, వీటి ప్రభావం కూడా తప్పకుండా ఉంటుంది. అది చేసుకున్నప్పుడు దానికి దీన్ని అనుసంధానం చేసుకుంటే మీకు మీ వ్యక్తిగత జీవితానికి, మీ రాశికి అప్పుడు అనుసంధానం చేసుకోవాలి. అప్పుడు అత్యంత కరెక్ట్ అయినటువంటి ఫలితాలు కూడా వచ్చేటటువంటి తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది మనకి. తద్వారా జాతకం రాయించుకోండి, అది మా దగ్గర సౌకర్యం ఉన్నది. ప్రతికూలంగా ఉన్నటువంటి వాటికి మనం చెప్పుకుంటున్నట్టుగానే మీరు నవగ్రహ మంత్రాలు విజ్ఞాపన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.